నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ప్లాట్స్ ఎక్కడ కొనాలి, పర్టికులర్లీ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. పాత లేఅవుట్స్ బెస్టా, కొత్త లేఅవుట్స్ బెస్టా? అసలు పాత లేఅవుట్స్లో ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయా? అవి ఎలా ఉంటాయి? అవి ఎందుకు కొనాలి? కొంటే ఏం లాభము? ఆ లాభపడడానికి మీకు లాజికల్ రీజన్స్ ఉన్నాయా? ఫస్ట్ మనము ఒక ఫ్యాక్టర్ని గమనిద్దాం. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాము, ల్యాండ్ ఈజ్ గోల్డ్ అంటాము. అంటే మనము ల్యాండ్ని చాలా వాల్యుబుల్ థింగ్గా భావిస్తాము. అది కాకుండా ఈ గోల్డ్ కన్నా వాల్యుబుల్ అని ఎప్పుడు మనము ల్యాండ్ను ప్రూవ్ చేస్తూ ఉంటాం. కానీ నేను చెప్పే కొన్ని ఫ్యాక్టర్స్ కానీ కొన్ని థియరీస్ కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. ల్యాండ్ కొన్ని చోట్లనే మోస్ట్ వాల్యుబుల్ అసెట్. కొన్ని ఫ్యాక్టర్స్ దోహదపడితే కానీ ల్యాండ్ వాల్యూ అబ్రప్ట్గా పడదు, పెరగదు. సో ఆ ఫ్యాక్టర్స్ తోడవుతే కానీ ల్యాండ్కు వాల్యూ రాదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పే మాటలు, నేను రియల్ ఎస్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేసే తీరు టోటల్ యూట్యూబ్లో తెలుగు భాషలో ఎవ్వరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరు. దయచేసి మీరు కమెంట్స్ చూసి పెట్టండి, ఎందుకంటే నాకే బాధ కలుగుతాయి. ఎవరన్నా అనీజీ కమెంట్ పెట్టినప్పుడు నేను వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ పోయి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం నాకు నచ్చదు. ఎందుకంటే దిస్ ఇస్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ యాక్ట్. కాబట్టి దయచేసి మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే సైలెంట్గా వీడియో చూసి లేదా నా వీడియోస్ అవాయిడ్ చేయండి. కానీ అనవసరంగా మీ అమ్మా నాన్నలను ఈ అబ్యూజివ్ దీంట్లో గుంజి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, నేను కనిపించేంత సౌమ్యుడిని కాదు. ఇంకా చాలామంది ఇప్పుడు నా యూట్యూబ్ చూసే తురుకోళ్ళు ఏమనుకుంటారంటే, ఈయన బ్రాహ్మణ్ కదా, మనము అబ్యూజ్ చేస్తే ఏడుస్తానని. నేను బ్రాహ్మణ్లా కట్కరోణ్ణి, అంటే ఇట్లా పశువుల పీకలు కోస్తారు కదా, అటువంటి వాడిని. నేను దేనికి జంకను. నేను బడా గోష్ తినను, కానీ బడా గోష్ కన్నా బడా పనులు చేస్తా. ఒక విజయశాంతి దాంట్లో మూవీలో విలన్ అంటాడు, నేను వెజిటేరియన్ తిని నాన్ వెజిటేరియన్ పని చేసేవాడిని. సేమ్ అలాగే నేను, ఇంకా వాడికన్నా ఘోరం నేను. దయచేసి, ఎందుకంటే నాకు ఎవరి పేరెంట్స్ని మధ్యలో ఈడ్చి తిట్టబుద్ధి కాదు, కానీ ఫోర్స్ చేయకండి నన్ను ప్లీజ్. ఎందుకంటే ఇది నాలెడ్జ్తో సంబంధించింది. మంచి ప్రశ్నలు వేయండి, మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయండి. లక్షలాది వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో, అవి చూడొచ్చు కదా మీరు. అనవసరంగా నన్ను గెలికి, అంటే నన్ను కావాలని ఎక్సైట్ చేసి నా పేషెన్స్ టెస్ట్. నాకు చాలా పేషెన్స్ ఉందండి. నేను కమెంట్స్, అబ్యూజివ్ కమెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో పెడతాను. ఆ అబ్యూజ్ కూడా నేను ఎట్లా చేస్తాను చూడండి, అంటే హ్యూమిలేట్ చేసి ఇంకోసారి వాడికి అన్నం పోవద్దు అలా కూడా చేయగలను. కానీ ఇంకా ఆ స్టేజ్ రాలేదు. దయచేసి నాకు ఎవ్వరంటే
అంటే నెగెటివ్ భావన లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళదే. కానీ లక్షలాది అమాయకులు బలవుతుంటే నేను చూసి ఊరుకోలేక ఈ వీడియోస్ పెడుతున్నా తప్ప నాకు ఇతరత్రా పనులు వేరేవి ఉన్నాయి. ఇంకోటి నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. నేను అనుకున్న మిషన్ నుంచి నన్ను ఎవరు జరపలేరు. అంటే నెగెటివ్ కామెంట్స్ పెట్టి వీడిని అబ్యూజ్ చేస్తే బేజార్ వచ్చి లేచిపోతాడు. మీరు బేజార్ వచ్చి పారిపోవాలి అంతేగాని నేను ఒక్కసారి లైన్ గీచినా అంటే నా మాట నేనే వినను. నా క్యారెక్టర్ ఫుల్ అర్థమైంది కదా. అర్థమైనాక కూడా మీరు నన్ను గెలుకుతారు అంటే మీ అమ్మ నాన్నకు నా జోహార్. కమింగ్ బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు అసలు ఈ ఓల్డ్ ప్లాట్స్, న్యూ వెంచర్స్ దేంట్లో మనము ఇన్వెస్ట్ చేయాలి? మీరు గమనించండి. ఓల్డ్ ప్లాట్స్, న్యూ వెంచర్స్ ఏది బెస్ట్ అని ఒక ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. అర్థమైంది కదా? వేసుకుంటే కొన్ని ప్రశ్నలు మనకే తిరిగి కొడతాయి. ఇప్పుడు డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎన్ ఓల్డ్ వెంచర్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూ వెంచర్ అని 2 క్వశ్చన్స్ వస్తాయి మనకు. మనము ఒక ఓల్డ్ వెంచర్, న్యూ వెంచర్ కంపేర్ చేసుకుంటే మనము పక్కన పెడదాం. ఈ ఓల్డ్ వెంచర్ అనేది పక్కకు పెడదాం, న్యూ వెంచర్ అనేది పక్కకు పెడదాం. మనం ఒక్క థింగ్ గమనించాలి. ఓల్డ్ వెంచర్ అంటే దాని ఇనీషియల్ క్యాపిటల్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఎన్నో ఏళ్ల క్రితం వెంచర్ డెవలప్ కాకుండా దాని చుట్టుముట్టు కొత్త వెంచర్స్ వచ్చేసి అది ఇంకా దాని ప్లాట్స్ సేల్ రీసేల్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ రీసేల్ వాల్యూ గమనించండి, ఆ రీసేల్ వాల్యూ కొత్త ప్లాట్స్కు మించిపోదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఓల్డ్ వెంచర్స్. ఓల్డ్ వెంచర్స్లో సేల్ రీసేల్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని చోట్ల పాత వెంచర్ల ప్లాట్లు ఇంకా అమ్ముడు పోవు, కానీ అవి కొత్త వెంచర్లో వేసిన ప్లాట్స్ వాల్యూకి మించిపోవు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఓల్డ్ వెంచర్స్. ఇంకోటి, ఓల్డ్ వెంచర్స్లో రోడ్స్ బ్రాడ్గా ఉండవు. అంటే లేటెస్ట్ డిటిసిపి హెచ్ఎండిఏ నామ్స్ వచ్చినాయి, కానీ పాత లేఅవుట్స్లో రోడ్స్ అంత వైడ్గా ఉండవు. ప్లస్ అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే ప్లాట్స్ పెద్దగా ఉంటాయి. రోడ్స్ నేరోగా ఉండి ప్లాట్స్ పెద్దగా ఉంటాయి. అప్పుడు వేసిన రోడ్స్, తార్ రోడ్స్ మొత్తం కంకర్ దేలు ఉంటుంది. అప్పుడు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ ఏమీ ఉండకపోతుండే. అప్పుడు జస్ట్ ప్లాటింగ్ చేసి రోడ్ ఇడిచి ప్లాటింగ్ చేసి రాళ్ళు పాతి మీకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నామ్స్ ప్రకారము లైటింగ్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఆర్చ్ కానీ, రోడ్స్ కానీ, 40-30 ఫీట్ రోడ్ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ కానీ, అంటే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. క్లబ్ హౌస్ కానీ అంటే అనవసరం ఇవన్నీ, కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేసి దాని ప్రైజెస్ చాలా హై తీసుకుపోతున్నారు. మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. కొత్త లేఅవుట్స్లో ఇవన్నీ ఫెసిలిటీ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వెంచర్స్లో ల్యాండ్ కాస్ట్లీ ఉంటుంది. అంటే కరెంట్ రేట్స్లో కొని దాన్ని నామ్స్ ప్రకారం డెవలప్ చేసి దాంట్లో కొన్ని ప్లాట్స్ హెచ్ఎండిఏ కానీ అథారిటీకి వాళ్ళకు డిపాజిట్గా పెట్టి వెంచర్ మొత్తం కంప్లీట్ చేసి
దానికి పార్క్స్, వాటర్ ట్యాంకు, ఇతరత్ర నార్మ్స్ ప్రకారం అన్నీ ప్రొవైడ్ చేస్తే 15,000 ఉంటుందనుకోండి. అదే పాత వెంచర్‌లో ప్లాటు 14,000 ఉంటుంది. ఇది ఒక ప్రకారం కొత్తగా వెంచర్ ఏసే వాళ్లకు అన్యాయమైన స్థితి. అన్నీ ప్రొవైడ్ చేస్తే 15,000. ప్రొవైడ్ చేయని పాత వెంచర్‌లో 14,000, 13,000 ఉంటుంది. అంటే ₹1,000 డిఫరెన్స్ అక్కడిక్కడ ఉంటుంది పర్ యార్డ్. అంటే ఇప్పుడు అట్రాక్టివ్ ఏదనిపిస్తది? ప్రైస్ వైజ్ ఓల్డ్ వెంచర్ అనిపిస్తది. కానీ ఓల్డ్ వెంచర్స్‌లో ఉన్న డ్రాబ్యాక్స్ ఉంటాయి. కొత్త వెంచర్‌లో ఉన్న ప్రైస్ హైక్స్ జస్టిఫై చేయొచ్చు. కానీ ఓల్డ్ ప్లాట్స్, ఓల్డ్ లేఅవుట్స్‌లో ఉన్న ప్రైజెస్ జస్టిఫై చేయలేము. అయినా మార్కెట్ రేట్‌లో అంటే ఓల్డ్ వెంచర్ పక్కకు న్యూ వెంచర్ అవుతుంది గనక న్యూ వెంచర్‌కి ఒక 1000, 2000 అక్కడిక్కడ ప్లాట్ పాత వెంచర్‌కి, కొత్త వెంచర్‌కి డిఫరెన్స్ చూపియొచ్చు. అయితే కొత్త వెంచర్ వాళ్ళు ఈ వాటర్ ట్యాంక్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, డ్రైనేజ్ సిస్టమ్ గానీ, బ్రాడ్ రోడ్స్ చూపిచ్చి 15,000 అడగొచ్చు. కానీ ఓల్డ్ వెంచర్ వాళ్ళు అడగలేరు గానీ ఒక 1000, 2000 తక్కువ చేసి అమ్మకానికి పెట్టొచ్చు. అంటే 2000కు కొన్న ప్లాటు ఇప్పుడు అది 12, 13,000కు అమ్ముతున్నారు. అదే కొత్త వెంచర్ వాడు 15,000కు అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, పాత వెంచర్‌లో నెగోషియేట్ చేసే వెసులుబాటు ఉంది. ఎందుకుంది? అంటే వాడు ఎక్కడనో 2000లో తీసుకొని ఉంటాడు. వానికి ఒక 500 తక్కువైనా, ఎక్కువైనా వానికి పెద్ద ఆ షాక్ తాకదు. ఫర్ ఎగ్జాంపుల్, somebody might have bought that plot for 4,000 per yard. Now the commercial new venture rates are 15,000 per yard. The old venture fellow is asking 14,000 per yard. ₹1,000 తక్కువ అడుగుతున్నాడు. మనము 13,000, 12,500 అడిగినాం అనుకోండి. స్టిల్ he is making about 8,000 to 8,500 per yard. ఆయన ఒక 2 సార్లు ఆలోచించి ఇచ్చేస్తాడు. అంటే 500, 1,500, 2,000 is not an issue for the old venture owner. బట్ అదే కొత్త వెంచర్ వారెవరో 12,000కో 13,000కో తీసుకొని ఉంటాడు. ఆయనకు అంటే అమ్మాలంటే ఒక 2-3,000 అన్న రావాలి మార్జిన్. లేకపోతే అమ్మలేడు, అమ్మి వేస్ట్. అట్లీస్ట్ ₹1,000 పర్ యార్డ్ అన్న రావాలి. సో హీ విల్ ట్రై ఫర్ ₹1,000 పర్ యార్డ్. బట్ విడ్డూరం చూడండి, పాత వెంచర్‌లో 12,000 ఉంటుంది, కొత్త వెంచర్‌లో 15,000 పెట్టాలి అంటే 3,000 గ్యాప్ చూపిస్తుంది. అక్కడ నారో రోడ్స్ ఉంటాయి, ఓకే. కానీ అక్కడ పెద్ద ప్లాట్స్ ఉంటాయి. దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఇన్ని ఏళ్లుగా ఆ ప్లాట్ సేల్, రీసేల్ ప్రాసెస్ జరుగుతుంది కనుక ఇట్ ఈస్ ఏ అథెంటిక్ లేఅవుట్ అని ఒక ప్రచారం ఉంటుంది. కానీ కొత్త లేఅవుట్స్‌లో డాక్యుమెంటేషన్ పక్కాగా ఉన్నా ఈ ఓవర్ హెడ్స్ వల్ల విపరీతమైన రేట్స్ పెట్టక తప్పదు. ఈ కొత్త నార్మ్స్ వల్ల దే హ్యావ్ టు push for bigger margins and allocate land and financial resources as a security deposit to the government. అంటే కొత్త వెంచర్స్ కూడా తమ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాత వెంచర్స్ కూడా తమ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఒక ప్లాట్ బయర్కి ఇన్వెస్ట్మెంట్ పరంగా పాత ప్లాట్స్, పాత వెంచర్ ప్లాట్స్ బెస్ట్. ఎందుకంటే అక్కడ మార్కెట్ రేట్ కన్నా తక్కువ దొరుకుతున్నాయి. మీరు ఒక 3, 4, 6 మంత్స్లో మళ్ళీ రీసేల్కి పెట్టేయచ్చు. కానీ కొత్త వెంచర్ వాళ్ళు 14, 13, 15,000 తీసుకొని వాళ్ళు 20, 25,000కి అమ్మందే వాళ్ళకి ప్రాఫిట్ రాదు. సో ఎప్పుడు పాత వెంచర్ వాళ్ళ ప్రైజెస్ కొత్త వెంచర్ వాళ్ళ కన్నా కిందే ఉంటుంది. ఎప్పుడు ఇన్ డిమాండ్ ఉంటుంది.
కొత్త వెంచర్ వాడు ఎప్పుడూ తన ప్రైజెస్ని సమర్థించుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ కొత్త వెంచర్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అందుకోసమే ఎక్కడ పాత వెంచర్స్ ఉంటాయో అక్కడ కొత్త వెంచర్ వేసినప్పుడు ఆ పాత వెంచర్ అంటే మీ ల్యాండ్ వాల్యూ ఎట్లా ఉండాలంటే లేదా మీ ఫెసిలిటీస్ ఎట్లా ఉండాలంటే పాత వెంచర్లకు ఢీ కొట్టేలా ఉండాలి. చాలా మటుకు ఉండవు. కొత్త వెంచర్ ఎప్పుడూ డిసడ్వాంటేజ్లోనే ఉంటుంది. పాత వెంచర్ ఎప్పుడూ ప్రైస్ వైజ్ అడ్వాంటేజ్లోనే ఉంటుంది. పాత వెంచర్లో అమ్మేవాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. కొత్త వెంచర్లో ప్లాట్లు రీసేల్ పెట్టేవాళ్ళు ఫ్లెక్సిబిలిటీ చూపించరు. అంటే బయ్యర్కి అడ్వాంటేజ్ ఎక్కడ అంటే ఓల్డ్ వెంచర్స్, సెల్లర్కి అడ్వాంటేజ్ ఎక్కడ అంటే ఓల్డ్ వెంచర్సే. ఎవరు బాగా అంటే సఫర్ అవుతారు అంటే కొత్త వెంచర్ వాళ్ళే. ఇప్పుడు చాలా మందికి ఈ లాజిక్ తెలియకుండా కొత్త వెంచర్ అని పోతారు. కొత్త వెంచర్లో 40/30 ఫీట్స్ రోడ్స్ తప్ప మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ ఏముండదు. ఆ ఎడ్జ్ కోసం అంత ప్రీమియం చెల్లించే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడనో పాత వెంచర్లు ఉన్నాయి. అక్కడ రన్నింగ్ రేట్స్ 6,000 నడుస్తుంది పర్ యార్డ్. ఓకే, అంటే న్యాచురల్ గ్రోత్ వల్ల ఒక 10-15 ఇయర్స్లో ఆ 1,500 కాస్త 6,000కి వచ్చింది. హ్యాపీగా ఓల్డ్ లేఅవుట్స్లో సెల్లింగ్ రీసెల్లింగ్ ప్లాట్స్ జరుగుతున్నాయి. తమ రేంజ్కు బట్టు అది ప్లాట్స్ సెల్లింగ్ అవుతుంది, రీసేల్స్ కూడా అవుతుంది. 6,000 మార్క్డ్ రేట్ ఉంది. ఇప్పుడు ఒక కొత్త వెంచర్ అక్కడ వెలిసింది. ఆ కొత్త వెంచర్ అంటే వాళ్ళకు ఫస్ట్ ఫ్రమ్ ద డే 1 వాళ్ళకు ఛాలెంజ్. వెంచర్ వేసి దాన్ని అమ్మకానికి పెట్టక ముందే ఈ పాత వెంచర్ రేట్స్ మొత్తం ఆ కొత్త వెంచర్ దగ్గర 1,000, 1,500, 2,000కు తెచ్చి ఆపేస్తారు. అంటే కొత్త వెంచర్ వేయంగానే ఆ వెంచర్ యొక్క బేస్ ప్రైస్కి ఈ పాత వెంచర్స్ వచ్చి ఆగిపోతాయి. దాటిపోయే హక్కు పాత వెంచర్స్కి లేదు కాబట్టి అవి 1,000-1,500 కింద వచ్చి ఆగిపోతాయి. అంటే ఎవరికి డిసడ్వాంటేజ్ ఇది? కొత్త వెంచర్కి. అంటే కొత్త వెంచర్ పడ్డది అంటే దానికి కొత్త రేట్స్ ఉంటాయి, కొత్త హంగులు ఉంటాయి, కొత్త ప్రెషర్స్ ఉంటాయి, కొత్త డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఎంత విడ్డూరం చూడండి. ల్యాండ్ ఈజ్ గోల్డ్, బోత్ ఆర్ గోల్డ్, బట్ ఇన్ దట్ గోల్డ్ ద ఓల్డ్ గోల్డ్ ఈజ్ చీపర్ దెన్ ద న్యూ గోల్డ్. ఈ ఈక్వేషన్ని మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు? బోత్ ఆర్ గోల్డ్, వన్ ఈజ్ ఓల్డ్ గోల్డ్, వన్ ఈజ్ న్యూ గోల్డ్, బట్ న్యూ గోల్డ్ ఈజ్ చీపర్ దెన్ ద ఓల్డ్ గోల్డ్. ఓల్డ్ గోల్డ్ ఈజ్ చీపర్ దెన్ ద న్యూ గోల్డ్. గోల్డే, కానీ పాత గోల్డ్ జనరలీ కాస్ట్లీ ఉంటుంది. అదే ల్యాండ్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పాత గోల్డ్ వాల్యుబుల్ కరెక్టే, పాత ల్యాండ్ మనకు వాల్యుబులే, కానీ ల్యాండ్ ఈజ్ ల్యాండ్ అనుకున్నాం. అయితే ఇప్పుడు చూడండి, పాత గోల్డ్ వచ్చి కొత్త గోల్డ్ని కొట్టేస్తుంది ప్రైస్ వైజ్. ల్యాండ్ ఈజ్ ల్యాండ్, గోల్డ్ ఈజ్ గోల్డ్ అనుకున్నప్పుడు రెండిటికి ఒకటే వాల్యూ ఉండాలి కదా. కానీ కొత్త గోల్డ్కేమో హై ప్రైస్ ఉంది కనుక పాత గోల్డ్తోని ఎప్పుడు కంపీట్ చేయలేదు. ఈ విడ్డూరమైన సిచ్యువేషన్ని అందరూ గమనించాలి. పాత వెంచర్లో కొనేటప్పుడు దాని డ్రాబ్యాక్స్ క్షుణ్ణంగా గమనించాలి. ప్లాట్ ఎన్నిసార్లు చేతులు మారింది,
అసలు ఓవరాల్ లేఅవుట్ మేనేజ్మెంట్ ఎవరు చూసుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసిన ఫెసిలిటీస్ ఏమి, ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఇప్పుడు ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ పాత లేఅవుట్లో ఎలా ఉంది, అది కొత్త లేఅవుట్కి ఎంత గ్యాప్ ఉంది, కొత్త లేఅవుట్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, పాత లేఅవుట్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రెండిటి మధ్య ప్రైస్ గ్యాప్ ఎంత ఉంది, దానికి రీజన్ ఏమి. ఇప్పుడు కొత్త వెంచర్ అద్భుతంగా ఉందనుకోండి ఫెసిలిటీ వైజ్, పాత వెంచర్ అష్ట దరిద్రంగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెంచర్లో ఎంటర్ కాగానే ఫస్ట్ పొదలు గిదలు అన్నీ కొట్టేసి ఆ ల్యాండ్ చదును చేసి చేయడానికి కొద్ది కాస్ట్ అవుతుంది. ప్లస్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకపోతే దానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్లస్ వాటర్ కనెక్షన్ కోసం మనం సపరేట్ బోర్ వేయించుకోవాలి. అంటే ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓల్డ్ లేఅవుట్స్లో ఉంటాయి. కానీ ఓల్డ్ లేఅవుట్స్ స్ట్రెంత్ ఏమంటే ప్రైస్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సెల్లర్. ఇక్కడ ఏముంటుందంటే ఫెసిలిటీస్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, అకార్డింగ్ టు నార్మ్స్ ఉంటాయి. కానీ ప్రైస్ వైజ్ ఎక్కడనో 30% డిఫరెన్స్ వస్తుంటుంది. 20 to 30% డిఫరెన్స్ వస్తుంటుంది కొత్త వెంచర్కి పాత వెంచర్కి. సో కొనేవాళ్ళు చాలా జాగ్రత్తగా రెండిటి మధ్యలో ఉన్న వ్యత్యాసాలను గుర్తుపెట్టుకొని ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే పాత ప్లాట్లు అమ్మకానికి కొనటానికి అనువైనవి, దానికి హిస్టరీ కూడా ఉంటుంది. ఆ లేఅవుట్కి ఒక పాత హిస్టరీ ఉంటుంది, దాంట్లో కొనుగోలు అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. దానికి ఒక పర్టికులర్ డ్రాబ్యాక్ వల్ల విపరీతమైన ప్రైస్ రిడక్షన్ ఉంటుంది. ఆ రిడక్షన్ వల్లే దానికి డిమాండ్ ఏర్పడుతుంది. అంటే ఒక పాత లేఅవుట్లో మీరు ప్లాట్ కొనే ముందు ఆ డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజ్గా మార్చి మీ ఇన్వెస్ట్మెంట్ని పాత లేఅవుట్లో పెడితే మనకు కొత్త లేఅవుట్ పెరుగుతున్న కొద్దీ, డెవలప్ అవుతున్న కొద్దీ ఈ పాత లేఅవుట్ ప్రైజెస్ ఆటోమేటిక్గా దాంతోపాటు ఒక 10-20% డిస్కౌంట్తో రైజ్ అవుతూనే ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా బ్రెయిన్ అప్లై చేస్తే పాత వెంచర్స్ బెస్ట్. నివాస యోగ్యానికి కొత్త వెంచర్స్ బెస్ట్. ఇన్వెస్ట్మెంట్కు కొత్త వెంచర్స్ అవాయిడ్ చేసి పాత వెంచర్స్ వైపు వెళితే ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఇన్వెస్ట్ చేసినా కూడా షార్ట్ టర్మ్లో మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి పాత వెంచర్స్లో డిస్ట్రెస్ సేల్ జరుగుతుంటాయి. అంటే ఏళ్ళు పెట్టుకున్న ఆ ల్యాండ్ వాల్యూ పెరగక డిస్ట్రెస్లో ఉంటాడు ఆ ఓనర్. ఆయనకు మీరు ఒక 3-4,000 డిస్కౌంట్లో అడిగినా ఇచ్చేస్తాడు. మనం ఇన్వెస్ట్ చేసింది 2,000, ఇప్పుడు మనకు 10,000 వస్తుంది ఎనఫ్ అని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అటువంటి జాక్పాట్ కొట్టే ఛాన్సెస్ మనకు అరుదుగా ఉంటాయి కానీ లభిస్తాయి. మనము ఆ సెల్లర్ని పట్టుకొని ఆ పాత వెంచర్ యొక్క డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసి డిస్కౌంట్ అడిగి ఆ పాత వెంచర్స్తో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. ఇన్వెస్ట్మెంట్ కోసం పాత వెంచర్లు, నివసించడానికి కొత్త వెంచర్లు. సో ఈ పాయింట్ ఎవ్వరూ డిస్కస్ చేయరండి. ఎంత ఈజీ పాయింట్ కదా. ఈ పాయింట్ చాలా మందికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే డెఫినెట్లీ పాత వెంచర్స్కి పూర్వ వైభవం వస్తుంది. ఆ నెగ్లెక్ట్ అయిన వెంచర్స్కి కొత్త రూపురేఖలు మనం తేవచ్చు. ఇప్పుడు కొంతమంది కలిసి ఒక పాత వెంచర్లో పోయి అక్కడున్న పాత ప్లాట్స్ కొనడం స్టార్ట్ చేసి దాన్ని రిఫర్బిష్ చేసి, అంటే కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఎట్లా రిపేర్ చేసి దాన్ని కొత్త ప్లాట్స్ లాగా మార్చి దాన్ని అమ్మేయచ్చు. పాత ప్లాట్ డిస్కౌంట్లో తీసుకొని
దానికి హంగు ఆర్భాటాలు అన్నీ చేసి కొత్త ప్లాట్‌లా అమ్మొచ్చు. కానీ చాలామంది ఈ విషయం ఎప్పుడు డిస్కస్ చేయరండి. ఇన్వెస్ట్‌మెంట్సు పెద్ద పెద్ద లాంగ్వేజెస్ మాట్లాడతారు గానీ, ఈ చిన్న పాయింట్ గిన వాళ్ళు గమనిస్తే ఎంతోమందికి డబ్బు సేవ్ అయ్యి, ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో ప్లాట్స్ తీసుకొని దాన్ని రీసేల్ చేస్తే మంచి వాల్యూ వచ్చే అవకాశాలున్నాయి. మీరొక్కసారి ఆలోచించండి. దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, దయచేసి నేను వీడియోలో చెప్పినట్టు మీకు సబ్జెక్ట్ అర్థమైతే స్వీకరించండి. సబ్జెక్ట్ అర్థం కాకపోతే డౌట్లు డీసెంట్‌గా అడగండి. నేను జవాబిస్తాను. దయచేసి మీరు ఎక్కిరిచ్చి నన్ను ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తే, నేను చెప్పాను కదా! అది మీ అమ్మా నాన్నకు ఉసురు తగులుతుంది. నాకు ఎలాంటి కక్షలు మీ అమ్మా నాన్నలపై లేవు, ఉండబోవు. దయచేసి మీరు కూడా అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. డీసెంట్‌గా వెళ్ళిపోండి. గానీ అనవసరంగా నన్ను గెలికి మీ వంశాన్ని గానీ, మిమ్మల్ని గానీ, మీ తల్లిదండ్రులు గానీ అబ్యూస్‌కి గురి చేయకండి. ఈ ముష్టి ప్లాటు, రియల్ ఎస్టేట్ గొడవలలో మీ అమ్మా నాన్నను మధ్యలో తెచ్చి వాళ్ళను అంటే భంగపాటుకు గురి చేయకండి అని మీరు గమనించాలని కోరుతూ నమస్కారం.